ఈ ఆలయానికి వెళ్లిన వారు దేవుడు ఎక్కడున్నాడని వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే నరసింహస్వామిని మనం ఎప్పుడు చూసే రూపాలలో కాకుండా కొత్తగా లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇది ఎక్కడ ఏంటి అని మొత్తం చెప్తా. ముందైతే వీడియోకి లైక్ కొట్టి ఫాలో చేసేయండి. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నరసింహ భూపాలుడు అనే రాజు నిర్మించాడు. పూర్వం ఒక రైతు నాగలి కట్టి పొలం దున్నుతుంటే ఆ నాగలి కర్రకు ఒక రాయి అడ్డు తాకిందంట. దాన్ని ఎన్నిసార్లు తీసి గట్టున పెట్టినా ఆ రాయి మళ్ళీ మళ్ళీ అడ్డు వచ్చేదంట. ఏంటి వింత అని ఆశ్చర్యంతో భయపడ్డ ఆ రైతు భగవంతుణ్ణి ప్రార్థించాడు. భక్తుడి మొర విన్న ఆ భగవంతుడు కర్ణించి ఆ రోజు రాత్రి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నరసింహ భూపాలుడి కల్లో కనిపించి అక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం అదే. దీనిని తెలంగాణలో 2వ యాదాద్రిగా పిలుస్తారు. ఈ ఆలయానికి ఎడమ వైపున నరసింహ సముద్రం, కుడి వైపున రత్క పుష్కర్ అనే కోనేరు ఉంది. ఈ ఆలయం సింగోటం అనే గ్రామంలో ఉంది. కొల్లాపూర్ నుంచి 10 కిలోమీటర్లు, వనపర్తి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఫుల్ వీడియో చేశా, కింద లింక్ ఇస్తా, చూసేయండి.